అందరికీ నమస్కారం. ఈ ఎపిసోడ్లో ఈరోజు మనము నడుము క్రింది భాగాలు కాళ్ళకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు, కాల్ని ఎలా వార్మప్ చేయాలో మనం తెలుసుకుందాం. నిదానంగా ఒక సైడ్కి తిరిగి స్ట్రెచ్ యువర్ లెగ్స్ ఫార్వర్డ్. దండాసన, స్థితిల దండాసన అంటారు. ఇలా కూర్చోవడం కూడా మన స్పైనల్ కార్డ్లో ఉన్న బాధ నొప్పులను తగ్గిస్తుంది. నీ పెయిన్స్ ఉన్న వారికి బాగా పనిచేస్తుంది. స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా పెట్టాలి, చెస్ట్ ముందుకు తీసుకోవాలి, షోల్డర్స్ బ్యాక్ రోల్ చేయాలి, ఎల్బో స్ట్రైట్గా చేయడానికి ట్రై చేయండి. అలా ఇలా కూర్చోవడం వల్ల మీ హ్యామ్స్ట్రింగ్స్లో ఉన్న స్టిఫ్నెస్ తగ్గుతూ ఉంటుంది. నిదానంగా తగ్గి మీలో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. మనం ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాల్లో కాళ్ళు వేళ్ళ నుంచి హిప్ జాయింట్స్ వరకు మనము మూమెంట్స్ని చూద్దాం. రిలాక్స్ కండి, చేతులు లైట్గా రిలాక్స్ చేసుకోండి. టో మూమెంట్స్, కాలి వేళ్ళు కొద్దిగా కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టండి. కాళ్ళని స్క్వీజ్ చేయాలి, ఫోల్డ్ చేయాలి కాలి వేలని. 1, బ్రీత్ అవుట్, ఓపెన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా 10 to 20 టైమ్స్ చేయడం వల్ల కాలి వేల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది, ఆక్సిజన్ పెరుగుతుంది. ఆ జాయింట్స్లో కొన్ని వాళ్ళకి కాలి వేళ్ళలో నొప్పి రావడం ఇవన్నీ వస్తుంటాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వాళ్ళకు వచ్చే నొప్పులకి ఇలాంటి నిదానంగా రెగ్యులర్గా చేయడం వల్ల అక్కడ రక్త ప్రసరణ, ఆక్సిజన్ పెరగడం వల్ల అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ కొద్దిగా తగ్గుతాయి. ఇప్పుడు కాలి వేళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు యాంకిల్ మూమెంట్స్. కాళ్ళని కొద్దిగా ముందుకి వెనక్కి చేస్తూ ఉండాలి. 1, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, గాలి వదులుతూ గాలి తీసుకుంటూ వెనక్కి తీసుకోవాలి. శ్వాస పైన కూడా ధ్యాస పెట్టాలి మనం. అలా చేస్తూ ఉంటేనే మీకు యోగాకు పూర్తి ఫలితాలు వస్తూ ఉంటాయి. 3, 4, 5, 6. కొద్దిగా కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టండి. దీన్ని గుల్ఫ్ చక్ర అంటారు. యాంకిల్ని చక్రాస్లా చేస్తూ అక్కడ రక్త ప్రసరణ బాగా పెంచడం. చలో చేయండి. 1, 2, గాలి వదులుతూ ముందుకు వెళ్ళాలి, గాలి తీసుకుంటూ వెనక్కి రావాలి. 4, 5, 6, 7, 8, 9, 10. అదర్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇంకా కొద్ది కాళ్ళ మధ్యలో గ్యాప్ పెంచండి. ఇంకా కొద్దిగా కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టి బొటన వేలుని లోపలికి వెనక్కి, లోపలికి బయటికి చేస్తూ 1. చూడండి, ఇక్కడ నుంచి హిప్ జాయింట్ వరకు కాళ్ళు మొత్తం కదులుతుంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు కాళ్ళని చక్రాల్లా తిప్పాలి. 1 ఇన్ డైరెక్షన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. రివర్స్ 1. ఇలా చేయడం వల్ల మన యాంకిల్స్ లోపల మంచి ఫ్లెక్సిబిలిటీ, రక్త ప్రసరణ జరుగుతుంది. ఉదయం లేవగానే ఇలా చేయండి. రన్నర్స్ ఎవరైనా ఉన్నా కానీ, ఎక్కువసేపు నిలబడి ఉండేవాళ్ళు ఇలా చేయడం వల్ల మంచి ఉపయోగాలు వస్తూ ఉంటాయి. 7, 8, 9 and 10. స్లోలీ రిలాక్స్. 2 కాళ్ళు దగ్గర తీసుకుని రండి. ఇప్పుడు మనము మోకాళ్ళ జాయింట్స్, దాన్ని మన సంస్కృతంలో జాను అంటే మోకాళ్ళు. నీస్ జాయింట్ని మనం ఫ్రీ అప్ చేసుకుందాం. స్లోలీ హోల్డ్ యువర్ రైట్ థై, తొడని పట్టుకొని నిదానంగా బ్రీత్ ఇన్, లిఫ్ట్ యువర్ లెగ్ అప్, బ్రీత్ అవుట్, బెండ్ యువర్ లెగ్. 1, 2, 3. ఇలా కూర్చోలేని వాళ్ళు కొద్దిగా గోడ సపోర్ట్ తీసుకొని కూర్చొని చేయడం వల్ల కూడా వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మోకాలు నొప్పి ఉన్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది.
రెగ్యులర్గా ఇవి ఒక 20-30 టైం చేయండి. ఇలా చేయండి. 6, 7, 8, 9 and 10. బాగా మోకాళ్ళకి రక్త ప్రసరణ జరుగుతుంది. కాలు స్ట్రైట్గా పెట్టి అలా ఒక 10 సెకండ్స్ ఆపండి. గోడ సపోర్ట్ తీసుకోండి. మోకాలు నొప్పిన వారికి చాలా బాగా పనిచేస్తుంది. మోకాలు చుట్టూ ఉన్న భాగాల్లో, మోకాలు చుట్టూ ఉన్న లిగమెంట్స్, మజిల్స్ అంత స్ట్రెంగ్తన్ అవుతాయి. స్లోలీ రిలాక్స్. 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత కాల్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు అదర్ సైడ్ ఇంకో లెగ్ని సేమ్ థైని మీ 2 చేతులతో పట్టుకోండి. స్లోలీ బ్రీత్ ఇన్, లిఫ్ట్ యువర్ లెగ్, బ్రీత్ అవుట్, బెండ్ యువర్ లెగ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా చేయడం వల్ల మోకాల్లో ఉన్న నొప్పి ఉన్న వారిది రెగ్యులర్గా మార్నింగ్ పడుకునే ముందు లేవగానే ఇలా చేయడం వల్ల జాయింట్లో లూబ్రికేషన్ బాగా పెరుగుతుంది, జాయింట్లో గుజ్జు బాగా పెరుగుతుంది, మోకాలు నొప్పి తగ్గుతూ ఉంటుంది. మోకాలు చుట్టుపక్కల ఉన్న భాగాల్లో మజిల్ స్ట్రెంగ్తన్ అవ్వడం వల్ల మీ మోకాలు నొప్పి తగ్గుతుంది. 8, 9 and 10. Slowly lift your leg, hold 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇవి ఒకటే కాదండి, మోకాలికి చాలా రకాలైన ఆసనాలు ఉన్నాయి. మోకాలు నొప్పి ఉన్న వారికి, మా దగ్గర వచ్చిన వారికి ఎన్నో మందికి మోకాలు నొప్పి కూడా తగ్గి వెళ్ళేవారు ఉన్నారు. స్లోలీ హోల్డ్ యువర్ థై. వన్ మోర్ టైం. జాను చక్రాసన అంటారు. జాను అంటే మోకాలు చక్ర. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. అదర్ సైడ్. 1, 2 కాళ్ళతో చేసుకోవాలి. 2 కాళ్ళలో సరైన బ్యాలెన్స్ తీసుకురావాలి. 4, 5. రివర్స్. 1, 2, 3, 4 and 5. రిలాక్స్. రిలాక్స్. కొద్దిగా చేతులు వెనక్కి తీసుకోండి. ఇంకొంచెం బాడీని కొంచెం వెనక్కి ఉంచండి. ఒక్కొక్క కాలు ఫోల్డ్ చేస్తూ తీసుకురావాలి. 1, సింగిల్ లెగ్. 1, 2, 1. చలో. 1, 2. కింద కాలు తగలకుండా చేయండి. 3, 4, 5 and 6. Other side. 1, 2, 3, 4, 5 and 6. Now relax. జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు 2 లెగ్స్తో చేయాలి. 1, 2. కింద కాలు తగలకుండా ప్రయత్నించండి. 3, 4. పొట్ట మీద కూడా మంచి లాభాన్ని ఇస్తుంది. 5, 6, 7, 8. రిలాక్స్. చాలా రిలాక్స్ కండి. కొద్దిసేపు ఆసనం చేసిన తర్వాత అలసట అనిపిస్తే రెస్ట్ అనేది మస్ట్. యోగాసనాల్లో స్థిరం, సుఖం, ఆసనం ఈ పదాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. స్థిరంగా, సుఖంగా, మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేయడాన్ని ఆసనం అంటారు. పతంజలి గారు చెప్పినట్లు. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అన్నారు. సతు దీర్ఘకాల, మనం ఈ అభ్యాసాన్ని సతు దీర్ఘకాల రెగ్యులర్గా చాలా రోజులు అభ్యాసం చేయడం వల్ల, దీనివల్ల మంచి దృఢభూమి, మంచి ఫలితాలు లభిస్తాయి. 2 రోజులు చేసాం, 3 రోజులు చేసాం, 1 నెల చేసాం, మానేసామంటే దీనివల్ల లాభాలు రావు. ఒక పద్ధతి ప్రకారంగా చేయకపోయినా లాభాలు రావు. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ టేక్ యువర్ రైట్ ఫుట్ ఆన్ యువర్ లెఫ్ట్ థై. ఇప్పుడు హిప్ జాయింట్స్లో మూమెంట్స్ తీసుకొని రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇవి చేయడం వల్ల హిప్ జాయింట్స్ లోపల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. దీన్ని అర్ధ తిథిలాసనము అంటారు. మోకాల్ని అలా పెట్టుకొని మోకాల్ని పైకి లేపండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కిందికి. 1, 2. ఇలా 20 to 25 టైమ్స్ చేయాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. హిప్ జాయింట్స్ బాగా ఓపెన్ అవుతాయి. 11, 12, 13, 14, 15. అలానే మోకాలు పట్టుకోండి. దీన్ని సర్కిల్ చేయండి. 1, 2. చూడండి, హిప్ జాయింట్స్ మీద మంచి ఎఫెక్ట్స్. హిప్ జాయింట్స్ బాగా ఓపెన్ అవుతాయి. 4, 5, 6, 7, 8, 9 and 10. రివర్స్. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9 and 10. రిలాక్స్ యువర్ లెగ్. స్లోగా కాల్ని ముందుకు చాచండి. ఆపోజిట్ కాల్ తీసుకోవాలి. సో అప్ అండ్ డౌన్ నీ పట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇలా 25 చేయాలి. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. రిలాక్స్. సర్కిల్, పాదచక్ర, కోణి చక్ర. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Slowly relax your two legs. ఇప్పుడు పూర్ణ తిథిలాసన్. ఇప్పటి వరకు చేసిన దాన్ని అర్ధ తిథిలాసన్. తిథిలి అంటే బటర్ఫ్లై. సో ఇప్పుడు పూర్ణ తిథిలాసన్ చేద్దాం. నిదానంగా ముందుకు తిరగండి ఫ్రెండ్స్. 2 సోల్ అరికాళ్ళని ఒక దగ్గరగా తీసుకురండి. మోకాలు చాచి 2 అరికాలు. ఇది చేయడం వల్ల పూర్తి జాయింట్స్, గ్రాయిన్ మజిల్స్ ఇవన్నిటిలో బాగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అప్ అండ్ డౌన్ తిథిలాసనం, బటర్ఫ్లై ఇది చేయడం వల్ల తేలికగా అవుతాయి జాయింట్స్. నిదానంగా మీరు ఎంతవరకు కాలు ఫోల్డ్ చేయగలిగితే అంతవరకే చేయండి. మీకు ఇది ఉంది కదా అని ఇంకా ముందుకు తెచ్చుకోవడం, వెనక్కి చేయడం అలాంటి ఇబ్బందులు ఏం లేదు. మీరు ఎంతవరకు చేయగలుగుతారో నిదానంగా చేస్తూ ఉంటే మీ జాయింట్స్ లోపల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఈజీనెస్ వస్తుంది అలా చేయడం. 1, 2, 3 ఇలా 50 కౌంట్స్ చేయండి. స్టార్టింగ్లో నుంచే చేయండి. ఇది బాగా చేయడం వల్ల యూరినల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. చూడండి, ప్రీనాటల్, పోస్ట్ నాటల్ టైంలో మదర్స్కి ఇవి బాగా చేయిస్తారు. దీనివల్ల ఎలాంటి సిజరీన్ లేని డెలివరీలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి చుట్టుపక్కల మన యూరిన్ అటాక్స్, రీప్రొడక్టివ్ ఆర్గాన్ చాలా గట్టిపడతాయి. దాని రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మంచిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా 50 కౌంట్స్ రోజు చేయండి. ఇది చేయడం వల్ల మంచి హిప్ జాయింట్స్లో ఓపెనింగ్, గ్రాయిన్ మజిల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. స్లోలీ టేక్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ నీస్. బ్రీత్ ఇన్, లిఫ్ట్ యువర్ నీస్ టుగెదర్. బ్రీత్ అవుట్, ప్రెస్ డౌన్, నీస్ డౌన్ చేయాలి. One, 2, 3, 4, 5, 6 ఇలా ఒక 10 టైమ్స్ చేయడం వల్ల మీ జాయింట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. స్లో రిలాక్స్. నమస్కారం మీ అందరికీ. ఈరోజు మనము మన హిప్ జాయింట్స్, నీ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్, టో జాయింట్స్ అన్నింటినీ ఫ్లెక్సిబుల్ చేసుకోవడం ఈ ఎపిసోడ్లో చూసాం. ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని ఆసనాలు చూద్దాం. అప్పటి వరకు ఇంకా సెలవు.